జై స్వరాజ్య టీవీకి స్వాగతం. నేను రాము. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగేందర్ రెడ్డి. సమాజ సేవలో ముందుంటూ రాజకీయంగా జిల్లా వ్యాప్తంగా తనకంటూ ఒక గుర్తింపును సాధించుకున్నారు. వారితో ఇప్పుడు మాట్లాడదాం. నమస్తే నాగేందర్ జీ. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. ముందుగా మీకు కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఎందుకంటే రంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా మీరు ఎన్నికైనారు. ఎట్లా జరిగింది సార్ ఆ పోటీ? ఏదైతే రాహుల్ గాంధీ గారి ఒక ఎలక్షన్ సిస్టమ్ అనేది కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ సిస్టమ్ ఉంటుందన్న. అదేవిధంగా దానికి స్టేట్ ప్రెసిడెంట్, స్టేట్ కార్యవర్గ కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ, అసెంబ్లీ కమిటీ, ఈసారి అదేవిధంగా మండల అధ్యక్షులతో సహా ఈ ఎలక్షన్ సిస్టమ్ రన్ అయింది. గ్రేట్. అదేవిధంగా నేను రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా గెలిచిన 5,000 మెజారిటీ తోటి. సో అందరి ఆశీర్వాదంతో, మెయిన్ మా సీనియర్ కాంగ్రెస్ అందరు నాయకులతోటి, నా మిత్రులు, అదేవిధంగా కరడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు నాతో ఉన్నారు. అందుకే ఈరోజు నేను జిల్లా ప్రెసిడెంట్గా గెలిచిన. నా వెనుకున్నది ఎవరో బడాబాబులో లేకపోతే ఆర్థికంగా గట్టిగా ఉన్నలో కాదు, సామాన్య కార్యకర్తలు. ఈరోజు నేను మీ ముందు ఈ విధంగా మాట్లాడుతున్నా అంటే నా ఎన్నుకున్నది సామాన్య కార్యకర్తలు. వారి వల్లనే ఈరోజు నేను జిల్లా అధ్యక్షునిగా గెలిచినాను. చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒక సాధారణ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్ పార్టీ ఫాలోవర్గా ఉన్న మీరు జిల్లా అధ్యక్షులుగా ఎన్నికవ్వడం అనేది చాలా గొప్ప విషయం. కాంపిటీషన్ ఉండేనా, పోటీ ఉండేనా పెద్ద ఎత్తున? మాకు ఆల్మోస్ట్ 30 మెంబర్స్ కంటెస్ట్ చేసిరన్న. అందులో ఒక 5 మెంబర్స్ సీరియస్గా కంటెస్ట్ చేశారు. పోటీ ఉండే. నాతో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఏదైతే ఎలక్షన్ సిస్టమ్ వరకే మాది, అంతేగాని తర్వాత మళ్ళీ అందరం కలిసి యూత్ కాంగ్రెస్ పార్టీ జెండా కింద పనిచేయడమే మా లక్ష్యం. అంటే మీ ఆపోజిట్ ప్యానల్ కావచ్చు, మీ ప్యానల్ కావచ్చు, ఏ ప్యానల్ అని ఉండను. గెలవడం ఎలక్షన్ రిజల్ట్స్ వరకే మా కర్తవ్యం తప్ప తర్వాత అందరం మళ్ళీ యూనిటీ, పార్టీ స్ట్రెంథన్ చేయడము, మా యూత్ కాంగ్రెస్ స్ట్రెంథన్ చేయడమే మా లక్ష్యం. మీ ప్యానల్ గురించి కూడా చెప్పండి. మా ప్యానల్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి గారు, ఆ ప్యానల్లో నేనున్నాను. అదేవిధంగా ఇంతకుముందున్న అధ్యక్షుడు, ఇప్పుడు ప్రస్తుత స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి గారి అదే ప్యానల్ త్రూలో మేము కంటిన్యూ. తర్వాత జక్కిడి శివచరణ్ రెడ్డి గారు, తర్వాత మాదే. బాగా కష్టపడ్డారు. అంటే ఇప్పుడు దాదాపు నేను పార్టీకి 16 సంవత్సరాల నుంచి ఒక మండల స్థాయి, బూత్ స్థాయి నుంచి కష్టపడ్డాను. ఇది ఇప్పుడు యూత్ కాంగ్రెస్ నాకు సరే లేట్ అయ్యిండొచ్చు, జిల్లా ప్రెసిడెంట్ అయినా నేను లేట్ అయ్యిండొచ్చు, కానీ ఇప్పుడు సీనియర్ కాంగ్రెస్లో ఎప్పుడో నాకు గుర్తింపు వచ్చిందన్న. ఎందుకంటే మండల స్థాయి చేసిన, మా డివిజన్ నేను కూడా అడుగుదాం అనుకున్నా. మీకు మెయిన్ కాంగ్రెస్ పార్టీలోనే ఎక్కువ గుర్తింపు ఉంది, యువజన కాంగ్రెస్ అనుబంధ సంస్థల్లో కంటే కూడా. అది ఎట్లా సాధ్యమైంది అంటే నేను ఒక క్రమశిక్షణ, నేను ఎప్పుడు కూడా మా సీనియర్స్ని ఎవరైతే ఉంటారో ఒక కుటుంబంలో పెద్దలాగానే చూసి వాళ్ళ కింద పనిచేయడం జరిగింది. ఎందుకంటే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ భావజాలు మాకున్నాయి. నేను మా గ్రాండ్ ఫాదర్ కాంతారెడ్డిని చూసుకుంటా పెరిగిన చిన్న ఉన్నప్పటి నుంచి. అయితే రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం ఇది ఉంది. కొన్ని సందర్భాలలో కొంచెం మా గ్రాండ్ ఫాదర్ దూరం అయ్యారు, తర్వాత మేము కంటిన్యూ చేస్తున్నాం. సో నాకు కాంగ్రెస్ పార్టీలో ఒక క్రమశిక్షణ గల ఒక కార్యకర్తగా ఎట్లుండాలి, విధి విధానాలు ఏంది పూర్తిగా అవగాహన ఉందన్న. అందుకే ఈరోజు నాకు ఇంత మంచి అవకాశం వచ్చింది. అందరి ఆశీర్వాదంతో ఈ పొజిషన్లో ఉన్నా. నిబద్ధత కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్నారు మీరు, జిల్లా స్థాయిలో ఎన్నికైనా కూడా. ఎస్ సార్, ఇంకొక డౌట్ నాకు. జనరల్గా ఇప్పుడు యూత్, కొత్త జనరేషన్ అంతా కూడా మనం చదువుకు తగ్గ ఉద్యోగం రావటం, సాఫ్ట్వేర్లో వెళ్ళటం, డాక్టర్ అవ్వటం, ఇట్లాంటివి ప్రొఫెషన్స్ ఎన్నుకుంటారు. కానీ రాజకీయాలు, ఈరోజు ఉన్నటువంటి రాజకీయాలను ఎవరు కూడా యూత్కు, పిల్లలు కాంగ్రెస్ పార్టీ, నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, ఒక పార్టీలో ఒక స్థాయిలో ఉన్న నాయకుడు తన కొడుకుని రాజకీయ నాయకుని చేయదలుచుకోవట్లా, పిల్లలు కూడా ఇష్టపడట్లా. అట్లాంటి పరిస్థితులలో మీరు పీజీ కూడా చేసినట్టున్నారు కదా. ఎస్, ఉన్నత చదువులు చదివినారు, మంచి ఉద్యోగము, మంచి ఇన్కము, అట్లా ఎన్నుకోకుండా ఈ రాజకీయంలోకి రావడానికి ప్రధాన కారణం ఏమనుకుంటే? మెయిన్ రీజన్ ఏం లేదన్న. రీజన్ అంటూ సేవ చేయాలన్న ఒక ఆలోచన, అది అందరికి రాదు. అందరికి రాదు. నేను సేవ చేసుకుంటేనే రాజకీయంలోకి వచ్చిన తప్ప వేరే ఉద్దేశమే లేదు. రంగారెడ్డి జిల్లాలో నాది క్లీన్ షీట్ ఉంటుంది. మీరు ఎవరిని అడిగినా నా గురించి చెప్తారు. ఒక ఇన్డిసిప్లిన్ యాక్టివిటీ నేను ఇప్పటివరకు చేయలేదు. నాకు తెలివి వచ్చినప్పటి నుంచి నా పని చేసుకుంటా, నేను సీదా నా పనిలోనే ఉంటా, దాని తగ్గట్టే నేను నడుచుకుంటాను. రంగారెడ్డి జిల్లాలో నేను కొంతమందితో మాట్లాడడం జరిగింది.
నాకు కొంత పరిధి ఉంది, రంగారెడ్డిలో నాకు కొంత తెలిసిన వ్యవస్థ ఉంది. దాని ద్వారా తెలుసుకున్నట్టయితే ఖచ్చితంగా నాగేందర్ రెడ్డి అంటే పార్టీలకు అతీతంగా, కోర్స్ పార్టీలో ఉండొచ్చు, యువజన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ జిల్లా అధ్యక్షులు కూడా ఉండొచ్చు మీరు, కానీ పార్టీలకు అతీతంగా సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున పార్టిసిపేట్ అయినారు. కోవిడ్ సమయంలో కూడా కరోనా టెస్టులు చేయించి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ఇవ్వడం, ఇలాంటి పెద్ద ఎత్తున చేసినారు కదా. ఆ పేరు పెద్ద ఎత్తున మీకు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా మీకు ఒక మంచి గుర్తింపు ఉంది. అవును. ఆ యాక్టివిటీస్ గురించి చెప్పండి, కరోనా సమయంలో మీరు చేసిన యాక్టివిటీ. కోవిడ్ సమయంలో అన్న నాకు తెలిసి మా రంగారెడ్డి డిఎంహెచ్ఓ గారిని నా అంతా ఎవరు ఇబ్బంది పెట్టకుండొచ్చు. పబ్లిక్ కోసమే ఎర్లీ మార్నింగ్ 7 నుంచే మేడం కాల్ ఉంటాయి, మేడం పంపిస్తున్నాం ప్లీజ్ చూడండి. ఎంతమందికి టెస్టులు చేయించినామన్న. ఎసెన్షియల్ నీడ్స్ అయితే నేను కరోనా ఉన్న ఇంటి పేషెంట్ ఇండ్లకు కూడా నేను పోయి సప్లై చేసిన. మా బృందం అంటే నా స్నేహితులు కానీ మా సొంత కార్యకర్తలు కానీ కంటిన్యూస్గా దాదాపు ఒక 2 years ఫస్ట్ టైంలో కరోనా ఎంతైతే తీవ్రతంగా ఉందో అప్పుడు మాత్రం మా ఇల్లు వదిలేసినాం మేము. మా ఇంట్లో ఇల్లు వదిలేసి మరి మొత్తం పబ్లిక్ సర్వీస్లోనే ఉన్నాం. మాకు ఎంత హ్యాపీనెస్ అంటే ఏదన్నా అయిపోతుందని అందరికి తెలుసు. అవును. అయ్యే లోపు మేము ఏం చేస్తున్నాం అనేది నాకు ఇంపార్టెంట్. సో ఆ విధంగా నా స్నేహితులతో కలిసి పర్సనల్గా శానిటైజ్ చేయించినాం మేము. పర్సనల్గా ఇంటింటికి వెళ్ళి శానిటైజ్ చేయించినాం. అన్ని రిస్క్ తీసుకున్నాం అన్న. ఇక ఆ రిస్క్ ఈ రిస్క్ కాదు, చాలా మంచి పేరు తీసుకొచ్చింది మీకు. చేసినాం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యాక్టివిటీస్. అవును. జనరల్గా మీ ప్యానల్లో యువజన కాంగ్రెస్కి సంబంధించి మీ ప్యానల్లో రెడ్డి డామినేషన్ ఉందన్న టాక్ ఉంది, నిజమేనా? అంటే రెడ్డి డామినేషన్ అన్నది నేను ఒప్పుకోను. ఎందుకంటే అది కొన్ని సందర్భాలలో మాట్లాడుకోవడానికే పనిచేస్తాయి తప్ప అసలు ఇప్పటికీ నేను చెప్తున్నా, నా పర్సనల్గా మీరు అడిగితే కూడా మా వైఫ్ బీసీ, నేను రెడ్డి. మాకు తెలిసి అయితే అట్లా రెడ్డి డామినేషన్ అనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండదు. అలా ఉండేటట్టయితే ఎస్సీ బీసీ కుల వర్గీకరణ చట్టాలని మా కాంగ్రెస్ పార్టీ ఎందుకు రూపొందిస్తుంది? అంతే కదన్న. మాకు అట్లాంటిది లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రతి కులాన్ని కలుపుకొని ముందుకు పోయేది. మా మెయిన్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే రేవంత్ రెడ్డి గారు బడుగు బలిగిన వర్గాలని ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని 6 guarantees అమలు చేసే విధంగా ముందుకెళ్ళినాం తప్ప ఒక రెడ్డి సామాజిక వర్గమో ఒక బీసీఓ అని చెప్పి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోలేదు. గతంలో కొంతకాలం బ్యాక్ వెనక్కి వెళ్తే అనుబంధ సంస్థల్లో పనిచేయడానికి ఎవరు కూడా అంత ఉత్సాహం చూపించలేదు. మీరు అన్నట్టుగా ప్యానెల్ల మధ్య కావచ్చు, పోటీ చేసిన అభ్యర్థుల మధ్య కావచ్చు, ఇంత హోరాహోరీ పోరు జరిగిందా? ఎందుకు జరగలేదన్న. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్, మా జనరేషన్ ఎవరున్నా ఒక స్ఫూర్తి అయితే చల్ల వంశచంద్ర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఎన్ఎస్యుఏ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చేశారు. తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారు స్టేట్ ప్రెసిడెంట్ అయ్యారు. తర్వాత మా స్పోర్ట్స్ చైర్మన్ ప్రస్తుతం శివసేన రెడ్డి గారు వారు కూడా అయ్యారు. కామన్, అది ఎక్కడైనా ఉంటుంది. పోటాపోటీ లేకపోతే ఎవరు ముందు అనేది ఎట్లా తెలుస్తుంది అన్న? ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని, ఆ సిస్టమ్ని మేము వంశచంద్ర రెడ్డి గారు, తర్వాత అనిల్ అన్న, శివన్న వీరి రూపంలో మేము చూసుకుంటా మేము ముందుకెళ్తున్నామే తప్ప ఇంటర్నల్గా ఏం లేదన్న. జనరల్గా యువజన కాంగ్రెస్లో ఇంత పెద్ద ఎత్తున పోటీ పడ్డానికి కారణం రేవంత్ రెడ్డి గారు ఒకరోజు ఒక సభలో అని అన్నారు, ఏవైతే అనుబంధ సంస్థలు పనిచేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది. మండల స్థాయి కావచ్చు, అసెంబ్లీ స్థాయి కావచ్చు, పార్లమెంట్ స్థాయి కావచ్చు, జిల్లా స్థాయి కావచ్చు, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం కావచ్చు, ప్రతి ఒక్కరిని గుర్తిస్తాము. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పదవులు ఇవ్వడం కావచ్చు, వాళ్ళ నక్కున చేర్చుకోవడం కావచ్చు, వాళ్ళ శ్రమను గుర్తించడం కావచ్చు, ఆ ప్రసంగం కావచ్చు, ఈ నినాదం కావచ్చు, యువజన కాంగ్రెస్లో మంచి ఊపును తీసుకొచ్చిందంటారా? ఇప్పుడు మీరు చూడండి అన్న, ఇప్పుడు వెంకట్ బల్మూర్ గారు ఉన్నారు, ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు. ఆయన ఎన్నో ప్రొటెస్టులు చేసిండు, పార్టీ గుర్తించింది. ఈరోజు పెద్దల సభలలోకి వెళ్ళిండు డైరెక్ట్. చట్టసభల్లోకి. ఇప్పుడు అదే విధంగా అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు, రాజ్యసభ మెంబర్ అయ్యారు. వాళ్ళు పార్టీకి ఎంతో కష్టపడ్డారు. పార్టీకి కష్టపడ్డోళ్ళని 100% హైకమాండ్ గుర్తిస్తుంది, వాళ్ళకి పోస్టులు ఇస్తుంది. యువజన కాంగ్రెస్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తు ఉంటుంది అనడానికి నిదర్శనం కూడా మీరు చెప్పినారు. ఇప్పుడు మా శివసేన రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు స్పోర్ట్స్ చైర్మన్, నిరంతరం పబ్లిక్లోనే ఉంటున్నారు. అనిల్ అన్న ఉంటుండు, వంశన్ ఉంటుండు, వెంకట్ బల్మూర్ గారు ఉంటుండ్రు, మా రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి గారు ఉంటున్నారు. వారు కష్టపడే తత్వాన్ని చూసే కదండి ఇప్పుడు ఏఐసిసి కమిటీ ఇవన్నీ, ఈ ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ కానీ ఇస్తున్నారు.
వారిని ఆదర్శంగా తీసుకొని యువత ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువత మొత్తం వారందరినీ ఆదర్శంగా తీసుకొని పార్టీ ప్రతిష్టంగా ఎవరైతే పార్టీ లేదు అన్నారు, ఏది లాస్ట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది అయిపోయింది అన్నారు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లోకి వచ్చింది. ఒక్క సంవత్సరంలోనే కాంగ్రెస్ పార్టీ మొత్తం అన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే కాదు. ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు వచ్చిందో అప్పుడు కూడా ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు కూడా ఒక 1 ఇయరే అయింది కాబట్టి 100% 6 గ్యారంటీస్ ఇంప్లిమెంట్ అవుతుంది. మళ్ళీ ఇంకొక 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. అదే దిశగా రేవంత్ రెడ్డి గారు కానీ మా కాంగ్రెస్ ఏఐసిసి పెద్దలు కానీ అదే దిశగా పట్టుదలతో పనిచేస్తున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకాలు 500కు సిలిండర్ కావచ్చు, పేదవాడి ఆత్మగౌరవం, సొంత ఇల్లు అనేది ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీలు కావచ్చు, ఇవన్నీ సక్రమంగా జరుగుతూ ఉన్నాయి. మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నాయి. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అని అనుకుంటున్నారా మీరు? అంటే దాదాపు జరుగుతున్నాయి అన్న. 6 గ్యారంటీస్ ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి. ఇప్పుడు కొన్ని సందర్భాలలో ఇప్పుడు సపోజ్ 200 యూనిట్లు రావట్లేదు అంటారు. అది ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళ ఆధార్ కార్డు అక్కడ ఇవ్వాలి, సబ్మిట్ చేయాలి ఎలక్ట్రికల్ ఆఫీస్లో. అప్పుడు అది అథెంటికేట్ చేసి అప్పుడు స్టార్ట్ అవుతుంది. అది అట్లా కొన్ని సిలిండర్ది ఉంది, అది మీరు ప్రాపర్గా మనం వెళ్తే ఆ ఇంప్లిమెంట్ అవుతుంది. సరే మీరు అన్నట్టు అక్కడక్కడ లోపం ఉండొచ్చు, కానీ దాన్ని సరిదిద్దుకుంటున్నాం కదా. మాకు అవకాశం ఇవ్వండి, సంవత్సరమే అయింది. కొంచెం మా రేవంత్ రెడ్డి గారు మంచిగా అంటే ఆయన ఒక ప్లాన్డ్ విజన్గా ముందుకెళ్తున్నారు. దానికి సమయం కావాలి, అది చెప్తున్నారు. ప్రెస్ మీట్ పెట్టి తన ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఏ సీఎం కూడా మొన్న ఆ విధంగా ఎవరు ఇప్పటివరకు ఆవేదన వ్యక్తం చేయకపోవచ్చు, కానీ రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టు చెప్పారు. దాంట్లో తప్పేముంది? ఆ ఆవేదనని రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఏదైతే వారు అనుకున్నారో మీరు అనుకుంటున్నారో ఆవేదన అని అంటున్నారు కదా, దాన్ని ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు? కొంత డ్యామేజ్ జరిగింది అన్నటువంటి ఇప్పుడు కనబడతా ఉంది సోషల్ మీడియాలో. ఇప్పుడు గత ప్రభుత్వం లాగా మబ్బు పెట్టి అట్లా చేయట్లే, ఏదున్నా ఓపెన్ గా నడిచే గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఒక్కరికి తెలియజేస్తుంది. ఎవరైతే ఎన్నుకున్నారో అధికారంలో రావడానికి కారణమైనటువంటి ప్రజలకు వాస్తవ పరిస్థితిని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 100% అన్న అదే దిశగా ముందుకెళ్తుండు. ఎవ్వరు కూడా నాకు తెలిసి ఇప్పటివరకు ఏ సీఎం అట్లా చెప్పకపోవచ్చు. ఆయన బహిర్గతంగా పబ్లిక్లోకి వచ్చి మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇవి, నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను సమస్యలన్నీ పరిష్కరిస్తా అని చెప్పి ఏ సీఎం ఇప్పటివరకు చెప్పారు? వాస్తవంగా అప్పుల కుప్పలు ఉన్నది ఈరోజు తెలంగాణ రాష్ట్రం. చదువుకున్న వాళ్ళు, మేధావులు, సైంటిస్టులు అందరూ కూడా డాక్టర్లే కానీ అర్థం చేసుకోండి తెలంగాణ రాష్ట్రం ఏ పరిస్థితులలో ఉన్నది. మన మిగులు బడ్జెట్ లోటు బడ్జెట్ అయింది. దాన్ని పూర్తి చేయాలంటే సమయం కావాలి. ఒకటే సంవత్సరంలో అన్ని అయిపోవాలంటే రేవంత్ రెడ్డి ఏమన్నా దేవుడా? మనిషే కదా అన్న. ఇప్పుడు ఏదో కొత్త యాక్టివిటీ ఒకటి కూడా స్టార్ట్ చేయబోతున్నారని చెప్పి విన్నాము, దాని గురించి చెప్పండి. ఇప్పుడు అంటే మేము ఒకటి ఆలోచించినామన్న, రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఏదైతే రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయిలో ఉన్న పాఠశాలలు ఒక కార్పొరేట్ స్థాయిలో దాని రూపకల్పన దిశగా చాలా తీవ్రతంగా ప్రయత్నిస్తున్నాం. అవును. సో అక్కడక్కడ ఏదైనా చిన్న లోపం ఒక 1% 2% ఉంటే నా వంతు సోషల్ సర్వీస్గా నేను ఒకటి డిసైడ్ చేసుకున్నాను. గ్రామ స్థాయిలలో గవర్నమెంట్ స్కూల్స్లో వాష్రూమ్స్ కట్టిద్దామని ఒకటి నేను గొప్ప నిర్ణయం తీసుకున్నాను. సో అదేవిధంగా మా మండల కమిటీ సభ్యులు ఉంటారు, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు కానీ అసెంబ్లీ అధ్యక్షులు ఉంటారు, వారితో ఐడెంటిఫై చేయించి రంగారెడ్డి జిల్లాలో ఎక్కడెక్కడ అంటే మీరు అనొచ్చు మరి గవర్నమెంట్ ప్రభుత్వం మీది కదా, గవర్నమెంట్ మీదే ఉంది, మీరే చేయొచ్చు, చేపియొచ్చు కదా అనొచ్చు. ప్రభుత్వ పరంగా చేయొచ్చు కదా. గవర్నమెంట్ చేస్తుంది అన్న, చేసే పనిలో గవర్నమెంట్ ఉంది. కానీ నా వంతు కృషిగా, నా వంతు సాయంగా, మీ సోషల్ రెస్పాన్సిబిలిటీ, నా రెస్పాన్సిబిలిటీతో నేను చేస్తున్నాను. అది కూడా అంటే నేను ఆలోచన చేసిన ఏది చేస్తే బాగుంటుంది, నా పుట్టినరోజు సందర్భంగా చేయాలనుకున్నా. మా వైఫ్ చెప్పింది, తను మెడికల్ ఆఫీసర్, ఎంత డెవలప్మెంట్ ఉన్నా కొన్ని రిమోట్ ఏరియాస్లో గవర్నమెంట్ స్కూల్స్లో వాష్రూమ్స్ లేవు. దాని మరమ్మతులే కానీ కొత్తవి కానీ కట్టిస్తే దానివల్ల పిల్లలకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, దాని హెల్త్ సమస్యలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. సో దాని గురించి ఈరోజు రేవంత్ రెడ్డి గారి కార్యక్రమాలను ఏదైతే స్కూల్స్లో చేపట్టి ఇప్పుడు కొత్తగా చేస్తున్నారో దాన్ని ఆదర్శంగా తీసుకొని పార్టీ మద్దతుతోటి
నేను సొంతంగా కొంచెం సోషల్ సర్వీస్ చేయాలనుకున్నాను. సోషల్ సర్వీస్ నేను ఇప్పుడు ఒక 16-15 ఏళ్ళ నుంచి చేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు అది నేను పర్సనల్గా తీసుకున్నాను. గొప్ప విషయం. నా మిత్రులు, నా కమిటీ సభ్యులు అందరూ కూడా నాకు సంతోషం వ్యక్తం చేసి ముందుకు వెళ్దామన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అన్న. నిరంతర ప్రక్రియ. ఓకే. నేను దాని మెయింటెనెన్స్ కూడా చూసుకుంటా, పర్సనల్గా మానిటర్ చేస్తా, స్కూల్ ప్రిన్సిపల్స్కి కాల్ చేసి అని మీ ద్వారా అందరికి తెలియజేస్తున్నా. దయచేసి ఎక్కడైతే రంగారెడ్డి జిల్లాలో వాష్రూమ్స్ లేకుండా స్కూల్స్ నడుస్తున్నాయో దయచేసి మా దృష్టికి తేండి. మేము దానికి తప్పనిసరిగా మరమ్మతులు చేయడమో లేకపోతే కొత్త వాష్రూమ్స్ కట్టియడమో ప్రయత్నం చేస్తాం. ఏదైతే పేద విద్యార్థులు ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో ఇబ్బందులు పడుతున్నారో, వాష్రూమ్స్ లేక యూరిన్ ఆపుకొని చాలాసేపు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ, బ్లాడర్ ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ డ్యామేజ్ కానీ, డిస్కంఫర్ట్ అండ్ పెయిన్ కానీ, డిహైడ్రేషన్ కానీ, పొటెన్షియల్ ఇంపాక్ట్ ఆన్ ప్రెగ్నెన్సీ కానీ, పెల్విక్ ఆర్గన్ ప్రొలాప్స్ కానీ, అన్ట్రీటెడ్ యూటీఐస్ కానీ, అంటే ప్రీటర్మ్ బేబీ కానీ, లో బర్త్ వెయిట్ కానీ, ఇలాంటి ఎన్నో సమస్యలతోటి పిల్లలు బాధపడుతున్నారు. సో దీన్ని మేము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. ఎస్, మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్ళలో, చాలా స్కూళ్ళలో అయితే పెద్ద ఎత్తున ఇవి ఉన్నాయి, టాయిలెట్స్ ఉన్నాయి కూడా మెయింటెనెన్స్ సరిగా లేదు. వాటికి ఒక డోర్ ఉంటే వాటర్ ఉండదు, వాటర్ ఉంటే డోర్ ఉండదు. ఎందుకంటే ఈ స్కూళ్ళలో టాయిలెట్స్ లేకపోవటం అనేది వాళ్ళ ఆరోగ్యం మీద ప్రభావం, చదువు మీద కూడా ప్రభావం. అయితే ఇది నిరంతర ప్రక్రియ. ఎందుకు దీని మీద అంటే ఇట్లాంటి సమస్యలు వస్తాయి ఆరోగ్యపరంగా అని మీ వైఫ్ డాక్టర్ అని అన్నారు కదా, వారు చెప్పినారా? వారు చెప్పారు, డాక్టర్ శ్రీవాణి తను చెప్పింది నాకు, ఈ విధంగా మీరు ముందుకెళ్తే బాగుంటుంది అని చెప్పి. అంటే ఒక సేవా దృక్పథంతో తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. ఒకసారి వీలైతే డాక్టర్ గారితో మాట్లాడదామా? మెడికల్ ఆఫీసర్ అన్నారు కదా, ఒకసారి కాల్ కలపండి, మాట్లాడదాం. అట్లా ఎట్లాంటి సమస్యలు వస్తాయి అనేది తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు, బాగున్నారండి? నాగేందర్ గారు, మీ హస్బెండ్ నాగేందర్ గారు రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్ లేని దగ్గర టాయిలెట్స్ కట్టించడం కావచ్చు, ఉన్నవి మరమ్మతులు చేయించడం కావచ్చు. మరమ్మతులు మనే డోర్ లేకపోవచ్చు, పైన ఇంకో ఇబ్బంది ఉండొచ్చు, లోపల వాటర్ రాకపోవచ్చు, ఇట్లాంటివన్నీ కూడా సరి చేసి ముందుకు వెళ్ళాలి అని గొప్ప నిర్ణయం తీసుకున్నారు. మీకు చెప్పినారా? చెప్పే నిర్ణయం తీసుకున్నారా? ఎస్. జనరల్గా మీరు చెప్పండి, పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు టాయిలెట్స్కి వెళ్లకుండా యూరిన్ వచ్చినప్పుడు అంతే ఆపుకొని బిగబట్టుకొని ఉండటం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? సో బేసిక్ గా ఇది చిన్నప్పటి నుంచి మనం చూసుకున్నట్టు కనుక ఈ పిల్లలకి లాంగ్ టర్మ్ యూరిన్ హోల్డింగ్ అనేది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, వాళ్ళు స్కూలింగ్ అన్నప్పుడు మార్నింగ్ 9 to 4 అనుకున్నా కూడా ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ ఇట్ హ్యాస్ బిన్ లైక్ సంవత్సరాల తరబడి అది అలానే ఉంటుంది అన్నమాట. సో వాళ్ళ బాడీకి కొన్ని తట్టుకునే కెపాసిటీస్ మనకు ఉండాల్సినవి వీళ్ళకి ఒక ఏజ్ తర్వాత ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్రీజ్డ్ ప్రెషర్ అన్నమాట. ప్రెషర్ కిడ్నీస్ లో బాగా ఎక్కువ అయిపోయి దాన్ని బిగబట్టుకొని అలాగే ఉండడం వల్ల కిడ్నీ డ్యామేజ్ అనేది జరుగుతుందండి, అండ్ స్టోన్స్ ఫార్మేషన్ అవుతుంది. కిడ్నీలో రాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటదండి, డెఫినెట్లీ. అండ్ కిడ్నీ రాళ్ళు ఉండడం వల్ల ఆ బ్యాక్టీరియల్ గ్రోత్ ఏదైతే ఉందో ఎవ్రీ టైం మనం యూరిన్ చేస్తూనే ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ అని అలాగే ఆపితే ఆ ఫిల్టరింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోయి వాళ్ళకి కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. దాన్నే మనం యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అని అంటాము. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్. సో ఇది మోస్ట్ కామన్ గా ఆడవాళ్ళకి చిన్న ఏజ్ నుంచి వీళ్ళకి ఉండడం వల్ల వాళ్ళు పెద్ద వీళ్ళు ఎర్లీగా మ్యారేజ్ చేసుకుంటా ఉంటారు. సో గవర్నమెంట్ స్కూల్స్ అంటే సో వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ కానివ్వండి, ప్రీటర్మ్ లేబర్ అని అంటూ ఉంటాం మనం బేసిక్ గా. సో ప్రీటర్మ్ లేబర్ అవుతా ఉంటుంది. అండ్ ఆల్సో పెల్విక్ ఆర్గన్ ప్రొలాప్స్, ఆర్గన్స్ అనేవి వాళ్ళకి హోల్డ్ చేసి చేసి వెయిట్ ఎక్కువ అయిపోయి ఫ్లెక్సిబిలిటీ అనేది పోతుందండి వీళ్ళకి. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు ఆపుకోవాలన్నా అది కాంట్ అన్నమాట. సో అది ఒక పాయింట్. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళు ఎక్కువ
అక్కడ వాటర్ అనేది ఇంట్లోనే తాగెళ్ళడం జరుగుతూ ఉంటది. అక్కడ యూరిన్ షుగర్ కాబట్టి వాళ్ళు వాటర్ కూడా తీసుకోరు. అట్లా చేయడం వల్ల డిహైడ్రేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయండి వీళ్ళకి. వాళ్ళకి డిస్కంఫర్ట్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, బ్లాడర్ ఇష్యూస్ ఉంటాయి, ఓవరాల్ కిడ్నీ డ్యామేజ్ కూడా ఉంటుంది ప్రెషర్ కంట్రోల్ ఉండక. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా సమాచారం తెలియజేసినందుకు. సో ఇది నాగేందర్ గారు, మీరు అన్నట్టుగా పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల అనారోగ్యం, వాళ్ళ భవిష్యత్తు, ఇవన్నీ కూడా టాయిలెట్స్ మీద ఆధారపడి ఉన్నాయంటే సమస్య చిన్నగానే కనపడతా ఉంది. కానీ దీని ద్వారా ఏదైతే ఎఫెక్ట్స్ ఉన్నాయో, టాయిలెట్స్ లేకపోవడం వల్ల కావచ్చు, సరిగా లేకపోవడం వల్ల కావచ్చు, టాయిలెట్స్ని యూజ్ చేసుకోకపోవడం వల్ల, అక్కడ వసతులు సరిగా లేక యూజ్ చేసుకోకపోవడం వల్ల పిల్లలకు పెద్ద ఎత్తున వాళ్ళు అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి డాక్టర్ గారు చెప్తూ ఉన్నారు. సో వారి మోటివేషన్ కూడా ఉన్నది ఈ నిర్ణయం తీసుకోవడం. వారి ఆలోచనని నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఎస్. ఇంకోటి నాగేందర్జీ, మంచి నిర్ణయం తీసుకున్నారు. మనం చాలా చోట్ల కూడా చూస్తూ ఉన్నాం, టాయిలెట్స్ ఉంటాయి కానీ నీట్నెస్ ఉండదు, వాటిని పట్టించుకునే నాదుడు ఉండడు. అవి ఉన్న వాటి విషయంలో ఏం చేయబోతా ఉన్నారు? అదే అన్న, మెయింటెనెన్స్ కూడా మేము మానిటర్ చేస్తాం. అందరు జిల్లా వ్యాప్తంగా అందరినీ మా కమిటీ సభ్యులు అందరూ కూడా మానిటర్ చేస్తారు. పర్సనల్గా మేము చూద్దామని డిసైడ్ అయినాం. ఇది ఇక నిరంతర ప్రక్రియ అన్న, ఇది చేయాలని మేము ఒక దృఢ సంకల్పంతో నిశ్చయించుకున్నాం, చేస్తాం, చూస్తారు మీరు. ఎవరైతే పేద ప్రజలు వారిలాగా వారి భవిష్యత్తు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఉండొద్దని ఏదో గవర్నమెంట్ స్కూల్లో వేసి మంచిగా ఉన్నత స్థాయి ఉన్నత విద్య చదువుకోవాలని తల్లిదండ్రుల ఒక ఆశ ఉంటుందో, ఈరోజు కొంతవరకు కొన్ని స్కూల్స్లలో వాష్రూమ్స్ లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. వారి ఫ్యూచర్ ఖరాబ్ కావద్దు, రేపు దేశ భవిష్యత్తు ఈరోజు చిన్నారులదే కాబట్టి వారు మంచిగా ఉండాలి, దేశం బాగుండాలంటే ఈరోజున్న చిన్నారులందరూ హెల్దీగా ఉండాలనే ఏకైక లక్ష్యంతో పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాన్ని నేను నా స్నేహితులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మొత్తం రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఒక పైలట్ ప్రాజెక్ట్గా మన యువజన కాంగ్రెస్కి కావాలి. అదేవిధంగా మనం ముందుకెళ్ళాలి. రాహుల్ గాంధీ గారిని, రేవంత్ రెడ్డి గారిని, మహేష్ కుమార్ గౌడ్ గారిని ఆదర్శంగా తీసుకొని అన్నీ గవర్నమెంటే చేయాలని కాకుండా నా నుంచి ఒక సేవా దృక్పథంతో నేను ఏ విధంగా సేవ చేయాలి సొసైటీకి అని ఒక మంచి ఆలోచనతోటి ఎక్కడైతే అవసరమో అక్కడ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సో నాగేందర్ గారు, మంచి నిర్ణయం తీసుకున్నారు. మీ పుట్టినరోజు సందర్భంగా సమాజానికి ఉపయోగపడే నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా పూర్తిగా హర్షించదగినటువంటి విషయం ఇది. జనరల్గా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు, ఈ దేశం నాకేమిచ్చింది, ఈ రాష్ట్రం నాకేమిచ్చింది. ఆ విధంగా కాకుండా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి నేనేమిచ్చిన, ఈ సమాజ అభివృద్ధిలో కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి చిన్న చితక సమస్యల పరిష్కారం కోసం కావచ్చు, నేనేం చేసినా అని మీరు ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయం తీసుకొని, ఎక్కడైతే స్కూళ్ళలో, ప్రభుత్వ స్కూళ్ళలో పిల్లలకు టాయిలెట్స్ లేవో అక్కడ మీరు చేయాలనుకుంటున్నటువంటి ఇంప్లిమెంట్స్ అన్ని కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా యోజన విభాగంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా చట్టసభల్లోకి వెళ్ళినారు, మీరు ఇందాక అన్నారు కదా. అదేవిధంగా ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో, ఈరోజు పిసిసి ప్రెసిడెంట్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఎమ్మెల్సీ అయ్యారు. అది కూడా మహేష్ అన్న గారు కూడా ఎన్ఎస్సిఐ నుంచే వచ్చారు. ఎస్, ఖచ్చితంగా యోజన విభాగంలో పనిచేస్తే సమస్యలు తెలుస్తాయి, రూట్ లెవెల్లోకి వెళ్తారు, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మీకు అండగా ఉంది. రాబోయే రోజుల్లో అంటే మీ గతంలో పనిచేసిన పెద్ద వాళ్ళంతా కూడా చట్టసభల్లోకి వెళ్ళినారు కాబట్టి మీరు యూత్ కాంగ్రెస్లో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. రాబోయే రోజుల్లో మీరు కూడా చట్టసభల్లోకి పోవాలని చెప్పి, చట్టసభల్లో రంగారెడ్డి జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం మీ వాణి వినిపించాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాటి చర్చ. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జై స్వరాజ్య టీవీ.